దానికి కారణం ఏంటంటే 3.5 సంవత్సరాల క్రితము రాహుల్ గాంధీ గారు ఒక 40 మంది నాయకులని ఢిల్లీకి పిలిచారు. మీకు ఐడియా ఉందనుకుంటా. 3.5 years బ్యాక్. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఉత్తమ్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, చిన్నారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అందరు ఉన్నారు. అప్పుడు చాలా అంత సీనియర్స్, మధుయాషి గౌడు, మన మహేష్ గౌడు, ఇట్లా ఇదంతా సీనియర్ లీడర్స్ అందరు ఉన్నారు ఆ రోజున. సరే, ఆ లోపల అందరూ 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడారు. నేను ఒక 15 నిమిషాలు రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా. అంటే అందరి ముందే. నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన ముందు ఏం మాట్లాడలే. నేను ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పినంటే, సార్ రాహుల్జీ, మై రామ్నగర్ రామ్ మందిర్ సే షురూ హువా. రామ్నగర్ రామ్ మందిర్ నుంచి ఒక స్టూడెంట్ లీడర్గా నా ప్రయాణం మొదలైంది సంగారెడ్డిలో. वहाँ से शुरू हुआ मेरा. मैं राहुल जी, मैं रामनगर राम मंदिर से शुरू हुआ. वहाँ से दिल्ली आपके घर में अंदर आपके सामने बैठा हूँ. రామ్నగర్ రామ్ మందిర్ నుంచి ప్రయాణమైన ఒక జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఇంట్లో మీ ముందు కూర్చున్నా. ఇది జగ్గారెడ్డి లైఫ్. ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ రామ్నగరు, ఎక్కడ రామ్ మందిరు, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాహుల్ గాంధీ అని ఇంకో మాట అన్నా. రాహుల్జీ, మీకు कई एक दिन आपके सामने ऐसा बैठ के बात करने के लिए मैं ट्राई किया, मैं यहाँ सक्सेस हुआ. అందరికి లేచినాక పక్కకు మాణిక్ ఠాకూర్ ఉండే, నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా. విన్నాడు. సాబ్ బోలో సాబ్ అన్నా. अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में, నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్టు అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्చిపోయారు, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले, भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి